ట్రైనర్ గానీ లేకపోతే అటెన్షన్ సీకర్ గానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సింపతి అయితే ఆమె ఉంది కదా, విష్ణు తిట్టింది కదా, ఆమె పేరేంటి? సో యష్మి మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే ప్రతి దానికి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ ఎవరున్నారు? మనకంటే వెళ్తాడేమో, బట్ అతను ఉంటే బెటర్ అనిపిస్తుంది. కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు కదా. అండ్ దొంగతనాలు చేయడం నైట్ అర్ధరాత్రి పూట మీరు ఎలా చూస్తారు? బాగుంది కదా దొంగతనం చేయడం, మంచిగా చేశాడు. మనకంటే కదా దొంగతనం చేస్తా, మంచిగా చేశాడు తను. అంటే స్లోగా తనకు కావాల్సింది తీసుకుని మిగిలిన పెట్టేశాడు కదా, బాగుంది. కరెక్ట్ అండి. మరి గేమ్ ఆడొచ్చా? ఆడొచ్చా అంటే మరి తన ఫుడ్ కావాలి కదా, అదొకటి సూప్ ఒకటి తాగమంటే అతను ఏం చేస్తాడు మరి. సో యష్మి గౌడ అనేది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది చాలా. సో ఏం చెప్తున్నా గురించి? ఆమె చీఫ్ నుంచి తొలగించారు. మణికొండ యష్మి గౌడ గురించి సాంగ్ పాడాడు కదా. ఏం పర్ఫార్మ్ చేయట్లేదు కదా. కొంచెం నా చేయొచ్చు. అంతకుముందే తీసేశారు అని అంటున్నారు. వెళ్ళాలి కదా బిగ్ బాస్ అంటే. సో మొత్తం ఏదో చేస్తాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేలోపు. అంటే అప్పుడు దాకా లేజీ అనుకున్న వ్యక్తి లవర్ బాయ్ అయిపోతున్నాడు కదా. మామూలుగా కాదు, సాంగ్ కూడా డెడికేట్ చేశాడు. అమ్మో యష్మి ఒరే నా కరపరా బాబు ఏంటో నన్ను వదులుకున్నా అంటుంది. నిన్నేమైనా వదిలేదు అన్నాడు. అందమైన ప్రేమరా నీ చేయి తగిలితే ఏం రొమాంటిక్ యాంగిల్ అసలు చూస్తుంటే. మణికంటేనా వీడి పిల్ల పచ్చగాడు మొన్నటిదాకా అమాయకుడిలాగా ఉండేవాడు, వీడికేనా ఎన్ని తెలివితేటలో ఇంత రొమాంటిక్ యాంగిల్ వచ్చింది అనిపించింది నాకైతే. మసాజ్ చేయించుకున్నాను. మసాజ్ మర్చిపోయా, వెనకాల మెడ మీద మసాజ్ చేయించుకున్నాడు అప్పటి నుంచి కూడా. అన్నా ఇప్పుడు అందరు ఫాదర్ల గురించి కొన్ని వీడియోలు అవి వచ్చినాయి, ఫొటోస్ పెట్టి చేశారు కదా. నీకు ఏ ఫాదర్ గురించి నువ్వు ఎమోషన్ అయ్యావు? నేను కొంచెం ఎమోషనల్ అయ్యింది మన నాబిల్ వాళ్ళ ఫాదర్ గురించి. కరోనాలో చనిపోయాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా లాస్ట్ ఫోటో ఉంటది. లాస్ట్ ఫోటో అట్ ద సేమ్ రీజన్ మన పృథ్వీ కూడా ఉంది, కానీ పృథ్వీ కన్విన్స్ అవ్వాల. మన నాబిల్ అయితే అయింది, మంచిగా అయింది. మామూలు చూసేవాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. అతను ఫేర్ గా అడిగాడు, నాకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేకపోతే ఐ సెలెక్టెడ్ పృథ్వీ అని ఆయనే చెప్పాడు. కానీ జెన్యున్ గా ఆలోచిస్తే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అందరూ కూడా. నాబిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ ఎమోషనల్ టచ్ అందరికి కూడా కనెక్ట్ అయ్యింది. బాగుంది, చాలా బాగుంది. ఇంకా బొమ్మలో హగ్ చేసుకుని పడుకున్నారు కదా కొంతమంది గర్ల్స్, సో దాని గురించి మీ అభిప్రాయం? మీకు తెలుసా, వాళ్ళు నిన్న పెట్టిన ఎమోషనల్ టాస్క్ లో అదే జరిగింది. కానీ ఆ ఎమోషనల్ టాస్క్ లో మన కిరాక్ సీతాను వాళ్ళ బ్రేకప్ స్టోరీస్ చెప్పేశారు. నైనికాని ఎవడో మోసం చేశాడంట. నేను చాలా తప్పులు చేశాను రా కన్నా, ఇంకెప్పుడు చేయను రా ప్లీజ్ రా, నువ్వు నాతో ఉంటే చాలు రా. అబ్బో చాలా ఏడ్చిందన్న బొమ్మ పట్టుకుని, బొమ్మలో షర్ట్ వేసుకుని. బొమ్మల్ని ఏం ప్రేమిస్తారు నాకేం అర్థం కాదు. ఆ కిరాక్ సీత కూడా కొద్దిగా ఓవర్ అనిపించింది బాసు. స్టోర్ రూమ్ లో పెట్టారు కదా బొమ్మ, కిరాక్ సీతది. కిరాక్ సీతని ఎవడో కూడా ఎంచుకోలేదు కాబట్టి, లాలీపాప్ ఇవ్వలేదు కాబట్టి స్టోర్ రూమ్ లో పెట్టారా, ఆ బొమ్మ తీసుకెళ్లి లోపల పెట్టేవాల్సి వచ్చింది. నెక్స్ట్ మన వీళ్ళు బ్రేకప్ స్టోరీలు దొరికినాయి మనకి. కిరాక్ సీతని ఎవడో 5 సంవత్సరాలు ఆడుకుని వదిలేసాడు. సారీ, ఐ మీన్ మీరు వేరే వేరే రాయొద్దు, మీకు దాన్నాం. వాళ్ళు ఇండైరెక్ట్ గా మనకు మీనింగ్ఫుల్ గా రావాలి అంటే అదే కదా. వాడుకొని ఎవడో వదిలేసాడంట. వదిలేసిన తర్వాత ఆ బొమ్మను అద్దు చేసుకుని పడుకుంటుంది డైలీ. అంటే అన్ని ఊహించుకున్నా కాదు ఏదో సంథింగ్ ఉంటది. మీరు మీ బుర్రలతో ఆలోచించదు. ఒకవేళ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు పంపించేస్తావు నువ్వు? నేనా, నాకు ఎలిమినేషన్ అయితే పొత్తు యష్మినే పంపిస్తాను. కానీ ఈ సీజన్ లో ఫేర్ గా మాట్లాడుకుంటే మొన్నటిదాకా ఆదిత్య గారు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు పృథ్వీ వచ్చేసాడు ఈ లైన్ లోకి. అయితే అందరూ శేఖర్ భాష అవుతున్నారు, బయట టాక్ నడుస్తుందన్నా. శేఖర్ భాష ఎందుకు వస్తాడు? నువ్వు భలే కొన్నావు. అరే గేమ్ టకఫర్ ఇవ్వట్లేదు అని. రాత్రి 3 ఎందుకు వస్తుంది నీకు? రాత్రి 3 ఎందుకు వస్తది? ఎవడైనా చెప్పండి. రాత్రి 3 అయింది కాబట్టి 3 వస్తది. ఈ పన్ను సరిపోద్దన్నా, బిగ్ బాస్ లో ఆడాలి కదా గేమ్లు. ఎందుకు ఆడట్లా? నెంబర్ 1 పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఆయన ఉన్నంత కాలం కూడా బిగ్ బాస్ అంతా హైప్ లెగుస్తుంది. లేకపోతే రాత్రి దుప్పటి ముసుకెట్టుకుని పడుకున్నట్టు ఉంటది, లేకపోతే మణికంట్లో కూడా దొంగతనాలు చేసినట్టు ఉంటది. అర్థమైందా?